హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో సింహం ఎన్క్లోజర్ లోకి ముఖేష్ అనే యువకుడు ఏ విధంగా దూసుకు వెళ్లాడు, సింహాల వరకు అతను ఎలా చేరుకోగలిగాడు, అతన్ని జూ సిబ్బంది ఎలా రక్షించారు, అసలు సింహం ఎన్క్లోజర్ వద్ద పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి జూలోని సింహాల ఎన్క్లోజర్ నుంచి అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆత్మహత్యలు చేసుకోవాలంటే గతంలో విషం తాగడం, ఉరేసుకోవడం, లేకపోతే ఏదైనా బిల్డింగ్ పై నుండి దూకడం చేసేవారు. కానీ ఇప్పుడు జూలనే ఆత్మహత్యలకు నిలయాలుగా మారుస్తున్నారు కొందరు వ్యక్తులు. గత కొద్ది కాలంగా జరుగుతున్న సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిన్న జూలో ముఖేష్ అనే వ్యక్తి ఏకంగా సింహాలు ఉండే ఎన్క్లోజర్ లోపలికి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే వాటికి ఆహారం అవుదామని అతను దూకడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన ప్రాంతంలో ప్రస్తుతం మనం నిలబడి ఉన్నాం. ఎదురుగా మనకు లయన్ కనబడుతుంది. ఇదే ప్రాంతంలో అతను మనం ఇప్పుడు నిలబడ్డ ప్రాంతం నుండి దూకాడు. ఒకసారి మీకు ఏ విధంగా అతను లోపలికి వెళ్ళాడు అనేది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేశాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రాడ్స్ పై నుంచి అతను కాలు పెట్టాడు. అప్పటికి ఇక్కడికి జనాలు చాలా మంది వచ్చారు, సందర్శకులు వచ్చి చూస్తున్నారు. ఆ సమయంలో అతను లోపలికి దూకే ప్రయత్నం చేశాడు. ఇక్కడ కాలు పెట్టి లోపలికి, అంటే చాలా సులభంగా దిగడానికి కూడా చాలా సులభంగా ఉంది. కానీ లోపలికి దూకేసరికి వాటర్ కాలువ మనకు కనబడుతుంది. ఆ వాటర్ లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న సింహాలని రెచ్చగొట్టేందుకు ఎదురుగా మనం చూస్తున్న గడ్డి వరకు కూడా అతను వెళ్ళాడు. ఆ గడ్డి వరకు వెళ్ళి గడ్డి పీకి ఆ సింహాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పాపయ్య, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న పాపయ్యతో పాటు మరొక వ్యక్తి బషీర్, ఇద్దరు కలిసి వచ్చి అతన్ని కాపాడడం జరిగింది. అతన్ని మొత్తానికి, అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం మాత్రం చాలా ఈజీగా సింహం ఎన్క్లోజర్ లోపలికి ఎవరైనా సరే దూకే విధానానికి చాలా ఈజీగా ఉంది. ఒకసారి పాపయ్యని అడిగి తెలుసుకుందాం. మీరు నిన్న చూసారు, కాపాడారు కూడా వ్యక్తిని. అంటే ఎట్లా సార్ ఇంత చాలా ఈజీగా దూకడానికి అవకాశం ఉంది? ఎట్లా మీరు అధికారులకు ఏమైనా చెప్తున్నారు వీటి ఎత్తుని పెంచాలి అని? ఆల్రెడీ ఇంతకుముందు ఇది లేకుండా సార్, ఇక్కడ వరకే ఉండే. ఇంతవరకు రీసెంట్లీ మేము మా అధికారులకు డైరెక్టర్ గారితో బతలాడి చెప్పి ఇక్కడికి ఉన్నదాన్ని పైకి ఇంకా నేను వేయించడం జరిగింది సార్ రీసెంట్లీగా. ఇంత ప్రైవేట్ మేము బార్డర్ పెట్టినాము, గోడ పెట్టినాము, ఇన్ని పెట్టినా కూడా మేము పబ్లిక్ చెప్పినా కూడా అతను కావాల్సుకొని డ్రింక్ చేసి ఉండి అందులో దునికిగానే నాకు ఇమ్మటే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి, నేను అక్కడ అతల సైడ్ ఏసియాటిక్ లైన్స్ బంద్ చేస్తున్నాను సార్, 4:50 అయింది టైం, బంద్ చేసి వీటి కూడా ఆఫ్రికన్ లైన్ బంద్ చేద్దామని వస్తున్నా. ఇట్లా దునికాడని చెప్పగానే ఇమ్మీడియట్లీ నేను వచ్చేసి ఇక్కడికి వీటికి వచ్చి వాటిని రాధా అని పేర్స్ ఉన్నాయి, రాధాకృష్ణ, వాటిని ఇమ్మీడియట్ రాధా దగ్గరికి వచ్చి దానికి అలో డార్లింగ్ అని చేయిస్తున్నాడు సార్. చేయిస్తున్నప్పుడు నేను బాబు వద్దురా చచ్చిపోతున్నా, ఇక్కడ బయటికి రారంటే అతను నా మాట వినకుండా ఇంకా దగ్గరికి పోనికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ లోపు నా దగ్గర కర్ర ఉండే సార్, కర్ర తీసుకొని రాధా ఉన్నాడు అని నేను దాని పైకి దగ్గరికి వేసేయగానే అది నా మాట వినేసి కొంచెం బ్యాక్ వెళ్ళిపోయింది సార్. బ్యాక్ వెళ్ళిపోయినా కూడా అతను ఏం చేస్తున్నట్టు ఆడ ఉండి ఇంకా దాన్ని అంటూ ఉంటే ఇమ్మీడియట్లీ మేలు వచ్చేసింది. ఇంకా అది కోపం మీద ఉరికొచ్చేసింది సార్. ఉరికి రాగానే అప్పుడు మళ్ళీ నేను ఇంకా చిన్న ఒక రౌతుతో ఇటు పోతావా లేదా రా అని ఇక గట్టిగా అరవడంతో పబ్లిక్ కూడా అందరూ, చాలా పబ్లిక్ కూడా అందరం అరిచినాం. నేను గట్టిగా అరుస్తా పోతావా లేదా అని నాకు వెళ్ళి చూసిందే, అంటే డ్రెస్ ఉంది కాబట్టి గుర్తుపడుతుంది సార్. మేము డైలీ ఫీడింగ్ నేనే చేసేసరికి పోతావా లేదా కిట్టు అని గట్టిగా అరిచేసరికి ఇమీడియట్లీ ఇక కొంచెం పైకి వెళ్ళిపోయినాక అతను ఎంత బ్రహ్మని బ్రతకాలన్నా కూడా అసలు రావట్లేదు సార్. ఇక అతను అటు ఎంత బతలాడి కొంచెం దూరం పోయినాక ఇక రా నేను తీసుకుంటాను రా అని ఒక పెద్ద నా దగ్గర కట్టే పెద్ద బొమ్మ కట్టు ఉంది సార్, దాన్ని లోపల పెట్టి ఇక నేను ఇంకో అబ్బాయి ఇద్దరం కలిసి పైకి గుంజడం జరిగింది సార్. పైకి గుంజిన తర్వాత ఇమీడియట్లీ పోలీసు వాళ్ళు వచ్చారు, మా అధికారులు అందరూ వచ్చారు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయడం జరిగింది. ఇప్పుడు మనం నిన్న జరిగిన సంఘటన చూస్తే కనీసం 3 ఫీట్ల హైటే ఉంది. అంటే చిన్నపిల్లలు కూడా ఎక్కి ఈజీగా జంప్ చేసే విధంగా. అంటే ఇప్పుడు ఏమన్నా మీరు హైట్ పెంచాలి అనే విధంగా మీరు ఏమైనా అధికారులకు చెప్తారా? చెప్పాను సార్. హైట్ రాత్రి మా మేడం గారు కూడా, క్యూరేటర్ మేడం గారు కూడా హైట్ కాకుండా జాలి అన్న ప్రైవేట్ చేద్దామని మేము ఆలోచన ఉంది. అధికారులు కూడా, సార్లు కూడా తప్పకుండా పెట్టేద్దాం, సెక్యూరిటీ కూడా ఇంకో కొంచెం పెంచుదామని సార్లు కూడా చెప్పారు సార్. అంటే సహజంగా రూల్ ప్రకారం ప్రతి ఎంక్లోజర్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి కదా, అలాంటిది ఉందా మన దగ్గర? ఇప్పుడు ఉన్నారా ప్రజెంట్? సెక్యూరిటీ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు సండే సాటర్డే కంపల్సరీ పెడతామని రాత్రి మేడం గారు కూడా చెప్పారు. ఇప్పుడు సెక్యూరిటీ కూడా మీ అందరి సెక్యూరిటీ అంటే సార్ ఒక ఎంక్లోజర్ దగ్గర 400-500 మంది ఉన్నారు సార్. కొద్దిగా పబ్లిక్ కూడా వాళ్ళు చూడాలి. చిన్న పిల్లలకి అంటే పెద్దలు కూడా వచ్చి పైకి ఎక్కడం ఏమన్నా అంటే ఉల్టా మన మీదకి ఫైర్ అవుతున్నారు సార్. అట్లా కొంచెం అవేర్నెస్ పబ్లిక్ కూడా, ఇది క్రూర జంతువు అలా దునికితే ఏమైనా అవుతుంది అనేసి వాళ్ళకు కూడా కొంచెం రావాలి సార్. అంటే ఇప్పుడు ఆ జంతువులకే బలైపోదాము, అంటే వాటికి ఆహారం ఇచ్చి చనిపోదాం అన్న కోణంలో ఢిల్లీలో కూడా ఒక అతను పులికి దూకాడు, పులి ఎన్క్లోజర్కి. ఇప్పుడు నిన్న ముఖేష్ గతంలో కూడా ఒకసారి దునికారు. అంటే ఎందుకు ఇట్లా ఈ రకంగా జరుగుతుంది? జూలో ఆత్మహత్యలు చేసుకుంటే బాగుంటుందనే యాంగిల్లో వచ్చేస్తున్నారు జనాలు సార్. అంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఉండే ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ మా జూలో వచ్చి జూకు మాకు ఇక్కడ చేసే సిబ్బంది కూడా చెడ్డ పేరు తేవడానికి చేస్తాం సార్. అటువంటి చేయడం మాకు బాధ కలిగిస్తుంది సార్. అతను ఎక్కడ చేసుకుంటే ఏమన్నా ఈడికి వచ్చి దునికితే ఇప్పుడు జూ సిబ్బంది నిర్లక్ష్యం అనేది, మేము ఎంత ప్రొటెక్షన్ చేసినా కూడా ఇటువంటి జరగడం మాకు కూడా బాధగానే ఉంది. బతికినందుకు దేవునికి
చాలా క్రిటికల్. అంటే తమకు సిబ్బందికి చెడ్డ పేరు వస్తుంది, ఇలాంటివి చేయొద్దు అనేది వీళ్ళు చెప్తున్నారు. మనం చూస్తున్న ఈ ప్రొటెక్షన్ మొత్తం అంటే ఎంక్లోజర్ మొత్తం కూడా 2 సింహాలు ముందుగా, మొత్తం 4 సింహాలు ఉంటాయి, అందులో 2 సింహాలను మాత్రం ముందుగా బయటికి వదులుతారు. ఇవన్నీ కూడా ఆఫ్రికన్ జాతికి సంబంధించిన సింహాలు. వీటిని బయటికి వదిలిన తర్వాత అవి లోపలికి వెళ్ళిన తర్వాత మరొక జంటని లోపలికి వదులుతారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎన్క్లోజర్లో ఉన్న ఈ రాడ్స్ కానీ, అంటే ముందుగా ఇక్కడ ఒక రాడ్స్ ఏర్పాటు చేశారు. ఇవి 3 ఫీట్ల హైట్ ఉన్నాయి. ఈ 3 ఫీట్ల హైట్ దాటితే మధ్యలో చెట్లను ఏర్పాటు చేశారు డిజైన్ కోసం. ఆ తర్వాత మీకు గోడ ఉంటుంది. ఈ గోడ కూడా సుమారు కింది నుండి చూసుకుంటే మాత్రం 6 అడుగుల హైట్ ఎక్కువగానే ఉంటుంది. పైనుండి మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఎందుకంటే సందర్శకులకు ఎదురుగా ఉన్న సింహాలు కానీ, అంటే పులులు సింహాలు కనబడడానికి ఈజీగా ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ఏర్పాటునే కొంతమంది ఆకతాయిలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా మారుతుంది. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన తర్వాత అధికారులు కూడా ఈ హైట్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రతి ఎన్క్లోజర్ దగ్గర కూడా ఒక సెక్యూరిటీ గార్డు ఉండేలాగా కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పటివరకు ఉన్న ఎన్క్లోజర్లో 4 ఎన్క్లోజర్ కలిపి ఒక సెక్యూరిటీ గార్డు ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ఏర్పాటు లేకుండా ప్రతి ఎన్క్లోజర్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉండేలాగా ఏర్పాట్లు చేస్తామనేది అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ యాదగిరితో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.